సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. అట్టాసంగా బీఎంఆర్ కప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యని మనోరెడ్డి. దొంగలు వస్తున్నారు జాగ్రత్త. తాండ్రులో బెంబేలెత్తిస్తున్న బాల్కీ గ్యాంగ్. తాళం వేసిన ఇన్లే టార్గెట్. గుట్టు చప్పుడు కాకుండా చోరీలు. ముంబై టు వైజాగ్ గుట్టి చప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 30 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. తాండూరు హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన. తమ గ్రామానికి బస్సు నడిపించాలని డిమాండ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు రాణించాలని తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో బీఎంఆర్ కప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. తాండూరు నియోజకవర్గంలో జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో పాటు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి సుమారు 2100 మంది విద్యార్థులు పోటీకి హాజరయ్యారు. ఆయా పాఠశాలల విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే మనోరెడ్డి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని అన్నారు. గ్రామీణ స్థాయి, పట్టణ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతనిస్తూ గత నెలలో సీఎం కప్ పోటీలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. క్రీడలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అంతకుముందు టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య క్రీడా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, మాజీ డీపీసీ సభ్యులు పట్లోల నరసింహులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, పాఠశాల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎం తరఫున దూసా రాములు గారు, అదేవిధంగా శ్రీ ఈరియా నాయక్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అందరు కూడా బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆదశృణ్వన్నోతిభిః సీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి దీనామభిక్రయవతు లంబోదరం పంచమమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రమం సంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నమయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ 4 రోజుల ప్రోగ్రాం తాండూరు కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి మనోహర్ రెడ్డి అన్నగారు దయచేసి ఫ్లాగ్ ఉన్నారు. మీ వేరు మళ్ళీ స్టేట్ లెవెల్ మంది విద్యార్థులు ఈ టోర్నమెంట్ పాల్గొనడం జరుగుతుందా. 4 రోజుల ప్రోగ్రామ్ ని సరి నిర్వహించుకోండి అన్ని జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వారం రోజులు సెయింట్ మేరీస్ హై స్కూల్ తాండూర్, అన్ని స్కూళ్ళలో నిర్వహించుకోవడం జరుగుతుంది. స్టేజ్ ముందర కొంచెం అందరూ వెనుక జరగాలి సార్, దయచేసి ప్లీజ్ కొంచెం వెనుక జరగండి. నెక్స్ట్ ఫాలోడ్ బై మారుతి హై స్కూల్ తాండూర్ గౌతాపూర్. మారుతి హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ జగన్ పటేల్. నెక్స్ట్ ఫాలోడ్ బై తాండూర్. తాండూరు కాన్స్టిట్యున్సీ నుండి మారుమూల ప్రాంతాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ మరొకసారి ఎమ్మెల్యే సార్ తరఫున సుస్వాగతం పలుకుతూ అందరూ కూడా ఈ యొక్క ఓపెనింగ్ సెరమనీలో పంచుకోవడం జరుగుతుంది. ఫాలోడ్ బై జిల్లా పరిషత్ హై స్కూల్ కందనల్లి. దిస్ ఇస్ ద జిహెచ్ఎం శివకుమార్ తాండూర్. నెక్స్ట్ ఫాలోడ్ బై జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్దమూరు. నెక్స్ట్ last but least, the model school, Gautami Model School hosting team. Very good children, make a big clap. Wonder sir, principal,
ఎమ్మెల్యే గారి ద్వారా వందన స్వీకారం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ టార్చ్ రైట్. I request PD Sanantha sir. Next torch. Anil Rathod, Chandrasekhar, Vinay, JPHS, Praneeth. MLA को अंदर अधिकारुలు అనధికారులందరూ కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క 4 రోజుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యని మనోహర్ రెడ్డి అన్న చేతుల మీద నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. అండ్ ఐ రిక్వెస్ట్ రైట్. థ్యాంక్ యూ సార్. వి రిక్వెస్ట్ Gautami Model School principal and correspondent. Welcome dance. Please play the song. Please play this song. చేసిన విద్యార్థులందరికీ కూడా వేదిక తరపున ధన్యవాదాలు ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి We will take part in the MLA BMR Tandur constituency level inter-school games competitions 2025 respecting the rules and regulations which govern them and we participate for the honor of our constituency. I declare the MLA BMR Cup 2025 games made open. తాండూరు శాసనసభ్యులు శ్రీ బయ్యని మనోహర్ రెడ్డి అన్నగారు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. Okay, ready, sir. Okay, ready, sir. Okay. Right, start. Okay, sir. Okay. Right, thank you, man. అన్న ముందు అన్న ఫోన్ ఓకే రెడీ సార్ ఏంటి సార్ మన
ఎంఈ వాళ్ళకు, టీచర్స్కి, అలాగే పీఈటీ సార్లకు, ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము మైబాల్ రెడ్డి గారు, అలాగే పీఈటీ అనంతయ్య సార్ గారు జస్ట్ ఒక వారం రోజుల లోపలనే అనుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడము గ్రేట్. అలాగే ఈ ప్రోగ్రాం మనోరన్న ఇక్కడ తాండూరులో డెవలప్మెంట్ల మీద డెవలప్మెంట్లు అన్ని చేసుకుంటూ విద్యార్థుల కొరకు ఈ చదువు పైన దృష్టి పెట్టి విద్యార్థులకు ఒక చదువే అని కాకుండా ఆటలు ఆడితే గిట మంచిగా ఉంటుందని చెప్పి అడగంగానే పెట్టండి అని చెప్పి ప్రైవేట్ స్కూల్ ఒకటి అడిగితే గవర్నమెంట్ స్కూల్ గిట కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పంగానే మనరున్న అలాగే ఒక 8 రోజుల లోపలనే ఈ ప్రోగ్రాం చేసి ఇంత పెద్దగా అసలు ఇది విద్యార్థులకు ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. దీంతో పాటు చదువుల మీద దృష్టి పెట్టి ఎప్పుడే కానీ ఎంఈ వాళ్ళకు మనోరన్న అడుగుతుంటారు, ఏ స్కూల్లో ఏ వసతులు లేవో నాకు రాసియండి, నేను డబ్బులు ఎన్నైనా చేస్తా అని చెప్పి. దీంతో పాటు మన దౌలపూర్ దగ్గర గిట ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, పెద్ద స్కూల్ తేవడము అసలు మన తాండూరుకు ఒక గౌరవకారణము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, టీచర్స్ అందరికీ మనోరన్నకు సహకరించాలని కోర్టు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా పిల్లలకు కానీ ఎలాంటి స్పోర్ట్స్ పెట్టలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత సీఎం కప్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆల్ కాన్స్టిట్యున్సీ లెవెల్స్ లో మండల స్థాయి, గ్రామ స్థాయి, టౌన్ స్థాయిలో విన్నర్స్ అందరినీ డిస్ట్రిక్ట్ స్థాయిలో తీసుకెళ్లి అక్కడి నుంచి స్టేట్ లెవెల్లో సీఎం కప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మనం మొన్ననే అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు. కానీ సీఎం కప్ కంటే ఎక్కువ ఎంతూజియాజం ఇంతమంది పిల్లల్ని ఈ రోజు మనోరన్న కప్పులో చూడడం జరిగిందని చెప్పేసి నేను దానికి చాలా సంతోషంగా ఇక్కడ చూస్తున్న పిల్లలందరినీ చూసి నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇలా మన పిల్లలకి నాట్ ఓన్లీ స్టడీస్, ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాం. ఈ రోజు మన తాండూరు నుంచే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే బాధ్యత తప్పకుండా ఈ స్పోర్ట్స్ ని కండక్ట్ చేసుకుంటూ, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి తెలంగాణ స్టేట్ వరకు ఈసారి నిర్వర్తించడం జరిగింది. దాంట్లో ఎంతో మంది నైపుణ్యంలో ఇప్పుడే ఒక పాప చెప్పేది కింద స్టేట్ లో పార్టిసిపేట్ అయిందని చెప్పి, బసిరాబాద్ మండలంలో మంతటిలో సురేష్ అనే మా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీడర్ వాళ్ళ కూతురు కూడా స్టేట్ లో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడే మా చైర్పర్సన్ గారు చెప్పారు, తాండూరు ఆడబిడ్డ సంతోషి 48 సంవత్సరాల్లో కూడా ఈ రోజు అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి మన సోదరి. తప్పకుండా వారిని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అదే కాకుండా చెన్నారంలో నాకు తెలుసు పవన్ అనే అమ్మాయి కృష్ణారెడ్డి బిడ్డ, ఆమె కూడా అత్లెటిక్స్ లో రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ తీసుకొని ఆమె కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈ రోజు ఉన్నది. ఖచ్చితంగా స్పోర్ట్స్ అంటేనే కనుమరుగైనటువంటి ఈ రోజుల్లో చదువుతో పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. దానికి ఏమైనా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా మీకు ఇస్తాను మీకు అందరికి. ఎందుకంటే ఒప్పించి ఇక్కడ 2-3 ఎంఈఓలు ఉన్నారు, డిఈఓకి చెప్పాము, కలెక్టర్కి చెప్పాము. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో నేను తిరిగిన ఆ లోటు మంచి చదువుకునే పిల్లలు ఉన్నారు. చదువుతో పాటు వాళ్ళకి స్పోర్ట్స్ లో కూడా ఒక ప్రాధాన్యత కల్పిస్తే ఒక మంచి అత్యున్నతమైన స్థానంలోకి పోయే విధంగా మీకు ఛాన్స్ ఉంటుంది కనుక దానికి సరిపోయిన మౌలిక వసతులు అన్నింటినీ కూడా కల్పిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకు ముందు అన్నారు ఉత్తమన్న ఖచ్చితంగా బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి గత ప్రభుత్వాల కాకుండా తోట మంత్రులు మనం ఏమో చేస్తూ ఉన్నాం.
ఏం చేస్తా ఉన్నాము గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినాం. 10 సంవత్సరాల నుంచి చూసిందే కాకుండా ఒక 20 సంవత్సరాల నుంచి ఒక క్రీడలు నిర్వర్తించలేదంటే గత పాలకులు ఏ విధంగా ఉన్నదో దీన్ని చూసి అర్థమవుతుంది. వాళ్ళకి కావాల్సింది మీ ఓట్లు, వాళ్ళకి మీ ఓట్లు వేయించుకొని పైరవలు చేసుకున్నారు, బుగ్గకాలు తెచ్చుకున్నారు, కానీ మిమ్మల్ని పట్టించుకున్నటువంటి నాకులు లేదనే నిజాన్ని ఇక్కడ మన వాళ్ళు చెప్తా ఉంటే అర్థమైంది. ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరము నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఖచ్చితంగా నిర్వర్తించే బాధ్యత నేను తీసుకొని ఏ ఊరు ఇయర్ ఒక డేట్ లో తీసుకొని రెగ్యులర్ గా తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తితో వారి నైపుణ్యాన్ని వెలుగుదీసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటాను, నేను చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం అడిగిండ్రు. ఇక్కడ తాండూరు నియోజకవర్గంలోనే కాకుండా స్టేడియం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ లో కూడా మన తెలంగాణ రాజధానిలో కూడా ఈరోజు ఒక గొప్ప స్టేడియం నిర్మించబోతా ఉన్నారు. దాంతో పాటు మన తాండూరులో కూడా మంచి 10 ఎకరాలలో ఇక ప్లేస్ చూసి ఖచ్చితంగా ఒక మంచి స్టేడియం కూడా ఉత్తమన్న చెప్పినట్లు వీళ్ళందరూ కూడా చెప్పినట్లు మంచి మీకు అందరూ కూడా ఆటలకు వనరుగా ఉండే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేని విధంగా ఒక మంచి స్టేడియాన్ని ఖచ్చితంగా నిర్మించి చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మా దగ్గర యాలలోనే ఉంటుంది. 20 ఎకరాలు, దాదాపు 20-25 ఎకరాలనే దాంట్లో కూడా ఒక మంచి స్టేడియం ఇవ్వబోతా ఉన్నాం. ఆ స్టేడియమే కాకుండా మీకు సపరేట్ స్టేడియం తాండూరుకు దగ్గరనే ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని నేను ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు 4 రోజులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మీకు అన్ని మధ్యాహ్నం భోజన వసతి కూడా ఇక్కడనే కల్పించడం జరిగింది. మీరు ఎక్కడ చిన్న పొరపాట్లు లేకుండా ఒక సోదరి భావనతోని మీరందరూ కూడా ఈ 4 రోజులు ఐకమత్యంగా ఉండి, ఎందుకంటే ఇలాంటి వేదిక ద్వారానే మీకు పరిచయాలతో పాటు ఒక మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక స్కూల్స్ నుంచి ఒక స్కూల్స్ ఇక్కడ అందరం కలుసుకుంటాము. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల విద్యార్థులు ఒక వేదిక మీకు వస్తారు కనుక ఇది మీరు పరిచయం చేసుకోవడానికి కూడా ఒక వేదిక మంచి ఉపయోగపడుతుంది. రేపు పై చదువులకు పోయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 రోజుల తీపి జ్ఞాపకాలు మీకు చాలా ఉపయోగపడతాయి. దీన్ని అందరూ కూడా సక్సెస్ గా మీరు ఒక స్ఫూర్తితో తీసుకొని గెలిచిన వాళ్ళు పొంగిపోకుండా గెలుపు ఓటం అనేది మాత్రం సహజంగానే ఉంటది. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓటం పోవచ్చు, ఈ రోజు ఓటమి ఉన్న వాళ్ళు రేపు గెలిచే ఛాన్స్ ఉంటది. ఓడిపోయిన వాళ్ళు పొంగిపోకుండా, గెలిచిన వాళ్ళు పొంగిపోకుండా ఈ రోజు ఓటమికి రేపు గెలుపుకు పునాది వేసి మీరందరూ కూడా ఒక ఐకమత్యంతో సక్సెస్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ 4 రోజులు సక్సెస్ఫుల్ గా మేమందరం కూడా ఇక్కడ ఉంటాం. మా నాయకులు కూడా రోజు మీకు అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. ఖచ్చితంగా మైపాల్ కానీ మా నర్సిగడ్డ కానీ మీరందరూ మీకు ఎండకు అందుబాటులో ఉండి ఇక్కడ స్పోర్ట్స్ అయిన రోజులు మీకు ఏమి కావాలన్నా అన్ని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజల రక్షణకు మేమున్నామంటూ భరోసా కల్పించాల్సిన పోలీసులు మీ గ్రామాల్లో దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటూ పోలీసులే ముందస్తుగా ప్రజలను భయపెట్టడం తాండూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లా కర్ణాటక సరిహద్దు తాండూరు నియోజకవర్గంలో ఇటీవల బాల్కి దొంగల గ్యాంగ్ బెంబేలెత్తిస్తుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ దొంగల గ్యాంగ్ తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బుధవారం తాండూరు రూరల్ పరిధిలోని కరణ్కోట్ పోలీసులు ఈ గ్యాంగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాకు రిలీజ్ చేశారు. గ్రామాల్లో దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త అంటూ సమాచారం ఇచ్చారు. అయితే ఈ నెల 1న తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో 4 ఇళ్లలో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చోరీల వెనుక కర్ణాటకకు చెందిన బాల్కి దొంగల గ్యాంగ్ ఉన్నట్లు నిర్ధారించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కోనాపూర్ గ్రామంలో జరిగిన చోరీ ఘటన సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ గ్యాంగ్ సంబంధించి కదలికలు బయటపడ్డాయి. ఈ విషయంలో గ్రామాల్లో 4 లేదా 5 మంది వ్యక్తులు ఉన్న ఈ గ్యాంగ్ గ్రామాల్లో తిరుగుతారని, తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడతారని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ చోరీ చేయాల్సిన గ్రామాల సమీపంలో ఏదో ఒక ప్రాంతంలో రాత్రిపూట బస చేస్తూ అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వచ్చిన పని ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోతారని అన్నారు. ఈ దొంగల గ్యాంగ్ కోనాపూర్ గ్రామంలో చోరీలకు పాల్పడడంతో పాటు తాండూరు మండలం కాంజాపూర్, యాలాల మండలం కోకర్ గ్రామ శివారులో సంచరించినట్లు తెలిసిందని వెల్లడించారు. నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు, పట్టణవాసులు అప్రమత్తంగా ఉండాలని, ఈ గ్యాంగ్ కు సంబంధించి అనుమానితులుగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
తాండూరు నియోజకవర్గం పెద్దమ్మ మండల పరిధిలో విద్యార్థులు బస్సు కోసం రోడ్డెక్కారు. మా గ్రామానికి బస్సు నడిపించాలంటూ తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దెమ్మల మండలం జనగాం గ్రామానికి గత వారం రోజుల నుంచి బస్సు రావడం లేదని, గ్రామం నుంచి మమ్మపూర్, తాండూరులో పాఠశాలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బుధవారం మమ్మపూర్ రోడ్డుపై స్కూల్, కాలేజీ విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు. సమయానికి బస్సులు లేక, ఆటోలలో వెళ్లేందుకు డబ్బులు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని వాపోయారు. గ్రామానికి బస్సు నడిపించాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంట పాటు విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో బస్సుల రాకపోకలకు అంతరాయంతో పాటు అటు ఇటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పెద్దెమ్మల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడారు. ఆర్టీసీ డిఎంతో మాట్లాడి బస్సు వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఏమండి సార్, అంబులెన్స్ కూడా పంపించేసి ముంగలేండి సార్, ముంగలేండి. ఇప్పుడు ఆటోలో వస్తుందా? మళ్ళీ ఎన్ని రోజులు అండి? నడుచుకుంటూ వస్తున్నాం. ఆటో వస్తుంటే ఉందా ఏమి రమ్మని కూడా ఎవరు రారు. కిరాయిలు 200-300 అడుగుతారు. ఎవరిస్తారని మా దగ్గర మా ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా గవర్నమెంట్ లో జాయిన్ అయినాము. ఇప్పుడు బస్సు లేదు. ఫ్రీ బస్ వేసినాము. మరి ఫ్రీ బస్ వేసారు. బస్సు బంద్ అయింది, అన్ని బంద్. తాండూరు బస్సు కూడా బంద్ చేసారు. మాకు పెట్టేమని నుంచి వచ్చే బస్సు ఎప్పుడో బంద్ చేసారు. ఎన్ని రోజులు ప్రాబ్లం? ఎన్ని రోజులే? 1 వీక్ అవుతుంది. వారం అవుతుంది బస్సు రాక. మెయిన్ రోడ్ లా పలిగింది. అది ఒకసారి పలిగి డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినాక కొంచెం దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక 2 రోజుల వరకు గ్యాప్ ఇచ్చిండ్రు. గ్యాప్ ఇచ్చినాక ఆటోమేటిక్ గా మంచిగా అయిందని డిఎం కు ఫోన్ చేసినాము. ఫోన్ చేసినాక మళ్ళీ రండి అంటే ఆడ ఒక చిన్న బస్సు ఇరకబడిపోయింది. వచ్చి పెద్దలు వచ్చి కొంచెం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసిండ్రు. మళ్ళీ డిఎం కు ఫోన్ చేసి రండి సార్ బస్సు రండి, ఆ ప్రాబ్లం చాలా అయిపోయింది, మీ చిన్న భగీరథ పైపు ప్రాబ్లం అయిపోయింది, రోడ్ అంటే స్టాప్ అయిపోయిందని మేము ఇంటిమేషన్ చేసినా గిట్ట మీ జనగాంకు మేము రాము, రాగానే రోడ్డు బాగాలేదు, ఏం బాగాలేదు, మా నుంచి కాదు అనే ముచ్చట అతను రెస్పాన్స్. ఎంతమంది పోతారు జనగామకి వెళ్ళి కాలేజీ వీటికి? ఇక్కడ ఎంతమంది? మొత్తం దగ్గర ఒక 100-150 మంది దాకా ఉంటారు సార్. పిల్లలే, స్కూల్ పిల్లలు ఒక 20 మంది మొత్తం కాలేజీలో స్కూల్ వాళ్ళు ఉంటారు. మెయిన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వస్తారు, కాలేజీలో వస్తారు. ఇప్పుడు చెప్పు. జనగాంకు పిల్లలకు ఇబ్బంది అయ్యి బస్సు వస్తలేదన్న. బస్సు మొన్న దిగబడితే మాకు తెలియకుంటే ఆ డ్రైవర్ ఏమంటారు అంటే అందరు పైసలు ఇచ్చినట్టు జెసిపి తెచ్చుకుంటే మా పిల్ల తల్లిదండ్రుల పోని మనల్ని పైసలు ఇవ్వమని కూర్చున్నారు. అంటే మా వాళ్ళు ఎవరు ఇవ్వమన్నారు, పైసలు ఇవ్వమన్నారు. బస్సు బంద్ వారమైనా పిల్లలు కాలేజీకి పోతే కాలేజీకి బస్సు టైంకి వస్తలేదు. పిల్లలు నిలబడుతున్నారు. నిలబడితే ఈ పొద్దు పంపిస్తారు, రేపు పంపిస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళ వారికి తీసుకుపోయేట డిఎం ఏమంటారు అంటే రాండి మీరు ఆడికి వచ్చి మాట్లాడతాండి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ తాండ్రు రమ్మంటారు. తాండ్రు మేము ఎందుకు వస్తాం సార్ అంటే మా వాళ్ళు పైసలు పెట్టినట్టే కదంటే పైసలు మేమేం చేస్తాం సార్ అంటే
వాళ్ళు పైసలు పెట్టుకున్నారంట, పైసలు కావాలంట. అంటే మేము ఎందుకు ఇస్తాం సార్, డ్రైవర్ గురించి తీసుకున్నాడు జేసీబీ తెచ్చి మేమన్నాం. అంటే ప్రధానంగా ఏంది ఇప్పుడు ముంబై టు వైజాగ్ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుంది. రైలు మార్గంలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా ప్రాంతానికి చెందిన నిందితుల నుంచి భారీగా 30 కిలోల గంజాయిని బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు రైల్వే స్టేషన్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. అది క్లోజ్అప్ కూడా వస్తుంది, కావాలంటే మీరు దాన్ని చేసుకుంటాం. అక్కడ 1-3x కేసు ఇక్కడ దొరికింది. క్వాంటిటీ పర్సన్ పేరేంటి, క్వాంటిటీ ఎంత, రిమైనింగ్ కేసు సార్ ఇది నిన్న ఈవినింగ్ 7 to 9 డ్యూరింగ్ ద టైంలో రైల్వే తాండూరు రైల్వే ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక సస్పెక్ట్ అతను పట్టుకొని అతని దగ్గర ఒక బ్యాగ్, అతను కొంచెం సస్పెక్ట్ ఉంటే అదుపు తీసుకొని సుధా చేయగా అతని దగ్గర 5 ప్యాకెట్లు వచ్చింది సార్. మొత్తం టోటల్ 12 kgs. అతని పేరు శివరామ్ స్వైన్, ఈ ఫ్రమ్ ఒరిస్సా స్టేట్ పంజాబ్ డిస్ట్రిక్ట్ సార్. ఇతను సూరత్ వచ్చింది. సూరత్లో బట్టల కంపెనీలో పనిచేసేవాట. వెంటనే వాళ్ళ తమ్ముడు సెంటర్ నెక్స్ట్ కేసు దాని తర్వాత ఒకటి సస్పెక్టెడ్ బ్యాగ్ కనబడ్డది సార్. రైల్వే అవుట్స్కట్స్ నేను ఇతను హడావుడిలో వాడు అక్కడ సస్పెక్టెడ్ ఇంకో బ్యాగ్ ఉందని అక్కడ ఉండదు చెప్తే ఆ బ్యాగ్ను అక్కడ ఒక సూట్ కేసు 2 పెట్టిపోయినట్టు చెప్తే ఆ బ్రీఫ్ కేసును ఇంకో బ్యాగ్ తెప్పిస్తే అందులో ఒక సుమారుగా 15 kg తెప్పిస్తే పర్సన్ లేదు సార్. టోటల్ క్వాంటిటీ మొత్తం టోటల్ 28 kg సార్. ఇంకా కొంత సస్పెక్టెడ్గా మన చాసెట్స్ గాంజా చాసెట్ అంటే పొడి రూపంలో చాసెట్ దొరికింది సార్. కూడా ఈ పర్టికులర్ పర్సన్ 12 kg, మిగతాదంతా స్కానింగ్ దాని డీటెయిల్స్ ఇప్పటివరకు అదే టైం సమయంలో కోనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చింది సార్. కోనార్క్ పూణేకి వెళ్ళే ట్రైన్లో వచ్చిందని నిర్ధారించుకున్నాం సార్. ఆర్పిఎఫ్ పోలీసులతో కూడా కన్సల్ట్ అయినాం. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు సార్. వాళ్ళ సమక్షంలో చూడాలి చేసినాం. ఒరిస్సా ఇందులో 3 kg 2 చార్జెస్ సార్ అతని దగ్గర. ఒక దాంట్లో 3 kg 6 kg, ఇంకో 3 ప్యాకెట్లలో 2 kg 6 ప్లస్ 6 12 kg అతని దగ్గర పర్సన్ దగ్గర 12% దగ్గర. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే సార్. మా డైరెక్టరు ఎక్సైజ్ శ్రీ కమలాసన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు మరియు మా డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వికారాబాద్ ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందము వికారాబాద్ బృందము శ్రీనివాస్ సిఐ అండ్ ప్రేమ్ కుమార్ రెడ్డి ఎస్ఐ మరియు సిబ్బంది ఈరోజు నిన్న సాయంత్రము ఇన్ఫర్మేషన్ మీద ఈ ట్రైన్స్లో కోనార్క్ మరియు ఎల్టీటీ ట్రైన్స్లో గంజాయి వస్తున్న సమాచారం మేరకు ఈ తాండూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించగా ఒక వ్యక్తి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక బ్యాగ్ పట్టుకొని కనిపించడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు శివరామ్ స్వైన్, విలేజ్ ఒలంబా విలేజ్, గంజాం డిస్ట్రిక్ట్ ఒడిషా అని చెప్పడం జరిగింది. అతని బ్యాగ్ని తనిఖీ చేయగా అతని బ్యాగులో మొత్తము 12 కిలోల ఎండు గంజాయి లభించింది. ఈ మొత్తము గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదే అక్కడ మళ్ళీ ఈ తాండూరు రైల్వే స్టేషన్లోనే ఇంకా 2 బ్యాగులు లభించడం జరిగింది. ఆ 2 బ్యాగులు కూడా తనిఖీ చేయగా మొత్తం 18 కిలోల గంజాయి అందులో లభించింది. ఆ మొత్తం 12 + 18 మొత్తం 30 కిలోల గంజాయిని స్వాధీనపరచుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.
ఈ కేసును తదుపరి చర్య నిమిత్తము SHO తాండూరుకు అప్పగించడం జరుగుతుంది. ఇతను ఒరిస్సాకు చెందిన వ్యక్తి ఈ గంజాయిని ఒక వ్యక్తికి ఇవ్వడానికి వచ్చినట్టు చెప్పడం జరిగింది. ఇతను పేరు చెప్పలేదు, కానీ ఇతను సూరత్కు వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు, గుజరాత్ సూరత్ కూడా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. ఇది ఇంకా ఎంక్వైరీ జరుగుతున్నది. శ్రీ గురుదత్త ఆశ్రమం అనంతయ్య గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బీసీ అధ్యాపకుల సంఘం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ భక్తి శ్రద్ధలతో 42 రోజుల మండల పూజలు పూర్తి చేసి బుధవారం తాండూరు అయ్యప్ప గుడిలో ఇరుముడిలతో 20 మంది అయ్యప్ప స్వాముల బృందంతో కలిసి శబరిమల పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయం గౌరవ సలహాదారు శ్రావణ్ గౌడ్, అధ్యక్షులు మనోజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బసిరెడ్డి గురుస్వామి, తాండూరు మండల గౌడ సంఘం అధ్యక్షులు సంఘం మేఘనాథ్ గౌడ్, మోహన్ గౌడ్, గురుస్వామి, బాలకృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు. అప్పుడే అయిపోయినాయి అన్నట్టు మళ్ళీ చాలా దినాలు అయినాక ఇప్పుడు ఆమ్లెట్
బషీరాబాద్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా కొనిగర నరసింహుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంఎస్సి జిల్లా ఉపాధ్యక్షులు బి కృష్ణమాదిగ ఆధ్వర్యంలో స్థానిక బషీరాబాద్ మండల కేంద్రంలో మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్సి జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాదిగ హాజరయ్యారు. ఫిబ్రవరి 7న జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతుకలచే మాదిగల మహాప్రదర్శనను విజయవంతం చేయటకు మాదిగ ఉపకులాలు, డప్పు కళాకారులు, కవులు, రచయితలు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కష్టపడి ఈరోజు లాస్ట్ మూమెంట్కు తీసుకొచ్చిన అన్నకు ముందుగా మన మండలి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మనం అనుకున్నాం ఏదో ఈ దండోరా ఎంఆర్పిఎస్ కొన్ని రోజులు నడుస్తుంది, కొన్ని రోజులు ఆగుతుంది, ఇది లాస్ట్ వరకు చేరుతుందా చేరదా అని మనం అందరం చాలా దీర్ఘంగా ఆలోచించిన మీద ఎన్నోసార్లు మనం ఉద్యమాలు చేసి అన్న ఆధ్వర్యంలో అన్న జింకాన గ్రామంలో పెద్ద భారీ ఎత్తున మాదిగల ధర్మయుద్ధం అటువంటి కార్యక్రమాలు చాలా చేసినాం. మేము అందరి నుంచి మా శాశక్తులుగా అందరం కష్టపడి మేము కూడుకొని ఇక్కడి నుంచి మన కులస్తులను, మన అన్నదమ్ములను అందరినీ కూడగట్టుకొని భారీ ఎత్తున తుఫాన్లల్లా డీసీఎంలల్లా కష్టపడి తీసుకుపోయినాం. కానీ అన్న మనకన్నా రాత్రింబవలు కష్టపడి అన్న శరీరాన్ని ఇప్పటికీ ఆ పరిస్థితి చూస్తే అన్నకు షుగర్ లెవెల్ ఉంది. ఒకప్పుడు అంబేద్కర్ గిట్ట ఇదే విధంగా జరిగిన అంశాలు మనం అప్పుడప్పుడు చరిత్రలు చూస్తున్నాం. ఆయన గిట్ట లాస్ట్ షుగర్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పటి పరిస్థితిలో చూసుకుంటే అన్నకు కాల్ ఫ్రాక్చర్ అయినా ఏదైనా కానీ మన బిడ్డలను వదులుకోలేదు. ఒక్కసారి మనం ఈ మాదిగానే చెప్పుకోవడానికి మాట అయినా భయపడే దానికి ఈ రోజు బహిరంగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే విధంగా ఈ రోజు సందర్శించిన మాదిగా అంటే మాదిగా అనేది ఒక రెడ్డి వర్గానికి ఏ విధంగా వస్తుందో మాదిగా అనే పేరుని ఈ రోజు అన్న ఒక భారతదేశంలో మొత్తానికి పేరు తీసుకొచ్చిన ఇప్పుడు ఆ ఘనత అన్నకే దక్కుతున్నది. ఇంత కష్టపడి తెస్తే ఇంకా మన గ్రామాల లోపల చైతన్యం వస్తలేదు. ఎవరికో వస్తుంది, ఎవరికో పోతుంది, ఏమవుతున్నది అనే భావన మన మండల లోపల, విలేజ్ల గ్రామాల లోపల ఇంకా అవేర్నెస్ పెరుగుతలేదు. ఇంతగానమైనా నీట కానీ ఎవరికి వస్తుంది? ఇప్పుడు మనం పోయే పుట్ట పిల్లలకి ఇప్పుడు జరిగే వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ అయిపోతే బి వస్తే ఒకసారి చంద్రబాబు పీరియడ్లో ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో అయినాయి. కానీ అది మనం అవగాహన చేసుకుంటలేదు. అన్న తీసుకుంటాడు, పక్కకి వెళ్తాడు. చాలా మంది అవేర్నెస్ ఆ మైండ్ లో చాలా అయిపోయింది. కానీ అది మనం ఎప్పుడైనా ఆ మాట అంటే దాన్ని కంపల్సరీ ఖండించాలి. అన్న కావాలనుకుంటే ఎంపీ పదవి వస్తుంది, మంత్రి పదవి వస్తుంది, ఎమ్మెల్యే పదవి వస్తుంది, రాజ్యసభ సభ్యుడు ఇస్తాడు. అన్నకి ఏం లేదు, అన్నకు అన్ని కావాలి. కానీ అటువంటి ఏమీ ఊహించలేదు. ఒకటే ఒక సిద్ధాంతం, ఆయనకి ఏబిసిడి కావాలి. మా జాతిల అవమానం జరుగుతున్నటువంటి ఎదుటి వ్యక్తుల వాళ్ళ అపోజిషన్ వాళ్ళది ఏ విధంగా ఉంది, మనది ఏ విధంగా ఉంది, మాలలు ఏ విధంగా ఎదుగుతున్నారు, మనోళ్ళు ఎట్లా ఇదవుతున్నారు అనే దాని మీద చర్చ తీసుకొని పొద్దున్నాడు వాళ్ళు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.